సూర్య షేర్వాణి కుర్తా వేసుకుని మెడలో ముత్యాల దండ వేసుకుని జమీందారు గెటప్లో ఉన్నాడు. సమున్నతంగా ఉన్న గుర్రం మీద వెళుతున్నాడు. అతడికి ఎదురైన వాళ్లంతా వంగి వంగి దండాలు పెడుతున్నారు. ఆడవాళ్లు కొంగులు ముఖాల మీదకి లాక్కుని భయంతో పక్కకి తొలగిపోతున్నారు. ఏటి నుండి నీళ్లు తెస్తున్న ఒక ఆమె భయంతో కొండ జార విడిచింది. నేల మీద పడి కొండ బొళ్ళున బద్దలైంది. తనంటే వాళ్లకున్న హడలు చూసి గర్వంగా మీసాలు మిలితిప్పాడు సూర్య. చంకలో పచ్చగా బంగారంలా మెరిసిపోతున్న బిందెనెత్తుకుని హంసగమనంతో వస్తోంది ఒక అమ్మాయి. అచ్చం హరిచందనలా ఉన్న అమ్మాయి. హరిచందనలా ఏమిటి? హరిచందనే. సూర్యకి కళ్ళు చెదిరినట్లుగా అయ్యాయి. ఆడవాళ్లను చూస్తే అతడి కళ్ళు అలా చెదురుతాయనే ఆడవాళ్లు అతడిని చూసి పులిని చూసినట్లుగా బెదిరిపోయి ముఖాల మీదకి పైటలాక్కుని పారిపోతారు. హరిచందన కూడా పక్కకు తప్పుకోవాలని చూసింది గాని సూర్య తన గుర్రాన్ని ఆమె దారికి అడ్డంగా నిలబెట్టాడు. ఆమె ముఖం మీద నుండి పమిట తీసి సూటిగా ఆమె కళ్ళలోకి గుచ్చి చూస్తూ ఎవరి పిల్లవు అని అడిగాడు కరుగ్గా. రంగసాని కూతుర్ని. పేరేమిటి? చంద్రరేఖ. చాలా అందమైన పేరు. చాలా అందమైన దానివి. రాత్రికి నా మనిషిని పంపిస్తాను మేనా ఇచ్చి వచ్చేసే, బెంగపడకు. మీ అమ్మకు నీ ఎత్తు నజరానాలు పంపిస్తానులే. హుకుం జారీ చేస్తున్నట్లుగా చెప్పి గుర్రాన్ని పరిగెత్తించాడు. రాత్రి మేనా పంపబడింది రంగసాని ఇంటికి. చంద్రరేఖ బదులుగా రంగసానొచ్చింది. పనివాళ్ల వెంట పంపిన డబ్బు నగలు వాపసు తీసుకుని. ఆమె వస్తూనే సూర్య కాళ్లు పట్టుకుంది. దొరవారు, ఈ దాసురాల్ని క్షమించాలి. చంద్రికి వృత్తి చేయడం ఇష్టం లేదు బాబుగారు. పెళ్లి చేసుకుని సంసార స్త్రీగా బ్రతకాలనుందట. దొరలంతటి వారు కోరితే కాదనకూడదని ఎంతో చెప్పాను. వారికి ఆగ్రహం వస్తే మన ప్రాణాలే ఉండవని కూడా చెప్పాను. ఎంత చెప్పినా ఒక్కటే మాట, చావనైనా చస్తాను గాని ఈ వృత్తి చేయననంటోంది. ఏం చేయను దొరవారు. కాళ్ళ దగ్గరకొచ్చిన సిరి కాలదనుకుంటున్న దురదృష్టవంతురాల్ని. నా ముఖం చూసి దాన్ని క్షమించండి. కన్నీటితో అతడి కాళ్లు కడిగినంత పనిచేసింది రంగసాని. తను కోరితే చాలు, అంతకంటే అదృష్టం ఏముంటుందని తన ఒళ్ళో వాలిపోయే ఆడవాళ్లనే చూశాడు. కాదనే స్త్రీ ఉంటుందా? ఉంటుందని ఇప్పుడు చూస్తున్నాడు. ఏ మగవాడికైనా ఇంతకంటే అవమానం ఏం కావాలి? అతడి పురుషాహంకారం దెబ్బతిన్నట్లుగా అయింది. అగ్నిపర్వతం బద్దలైనట్లుగా అన్నాడు సూర్య. దానికి నచ్చజెప్పి నా దగ్గరికి పంపడానికి బదులుగా నువ్వొచ్చి నా దగ్గర కళ్ళబొల్లి ఏడుపులు ఏడుస్తావా అంటూ కలితో ఒక్క తన్ను తన్నాడు. రేపు రాత్రికి నీ కూతురిని నా దగ్గరకు పంపకపోయావో నువ్వు నీ కూతురు ప్రాణాలతో ఉండరు, జాగ్రత్త. రంగసాని ఏడుస్తూనే వెళ్ళిపోయింది. ఆ రాత్రి చంద్రరేఖ కోసం వెళ్లిన మేనా ఖాళీగా రాలేదు. చంద్రరేఖ వచ్చింది. తల్లి చేసిన అలంకరణతో నిలువెల్లా మెరిసిపోతోంది. ఆ మెరుపులో ఏ గంధర్వకాంతో అనిపిస్తోంది. తమకంతో ఆమెను దగ్గరకు తీసుకున్నాడు సూర్య. ఒక్కసారి మోజు తీర్చుకుని వదిలేస్తానని అనుకోవద్దు. నిన్ను పర్మనెంట్గా ఉంచుకుంటాను. అది నీకిష్టం లేకపోతే నిన్ను నా చిన్న దొరసానిగా చేసుకుంటాను. డబ్బు, నగలు, మేడలు నిన్ను ఐశ్వర్యంలో ముంచి తేలుస్తాను. నువ్వు నన్ను రసరమ్య సాగరంలో ముంచి తేల్చు. చంద్రరేఖ మాట్లాడలేదు. మాట్లాడి వ్యర్థమని తెలుసు. అతని నుండి తప్పించుకోగలనన్న ఆశ కూడా లేదు. పులిబోన్లో వచ్చి పడ్డాక దానికి ఆహారం కాకుండా తప్పించుకోవడం ఎవరికి సాధ్యం? వైవాహిక జీవితం గురించి కన్న కలలు ఆ క్షణంలో కుప్పకూలిపోతుంటే ఆమె మనసు నిలువునా దహించుకుపోయింది. ప్రాణం లేని ఒక మైనపు బొమ్మలా అతడి చేతుల్లో నలిగిపోతోంది. ఈ హంస ముక్కు పుడక నీ ముక్కుకి చాలా బాగుంది. అసలు ఈ ముక్కుకి పుడక అందం తెచ్చిందేమో. సంపెంగ పువ్వంత నాజుగ్గా ఉంది. నీ పెదవులు ఇంకా బావున్నాయి. పగడాలతో చేసినట్లుగా, శంకుతో మలచినట్లుగా ఈ మెడ అంటూ ఆమె కళ్ల మీద, ముక్కు మీద, పెదవుల మీద, కంఠం మీద మోహావేశంతో ముద్దులు పెడుతూ ఆమెను అల్లుకుపోయాడు సూర్య. ఆకలిగొన్నవాడు విందు భోజనం మీద పడ్డట్టుగా ఉంది అతడి ప్రవర్తన. ఆమె మూలుగుతోంది. తన అణువణువుని కాలనాగు కాటందుతున్నట్లుగా బాధతో, భయంతో మూలుగుతోంది. సూర్యకి ఆమెతో అనుభవం ఒక స్వర్గాన్ని చుట్టొచ్చినట్లుగా ఉంది. అతడి అణువణువు తృప్తితో నిండిపోయింది. ఆమెను వదిలిపెడుతూ అప్పుడు చూశాడు ఆమె ముఖంలోకి. చంద్రబింబంలా ఉన్న ఆ ముఖంలో కలువల్లా ఉన్న కళ్ళు మూతలు పడ్డాయి. పగడాల్లాంటి పెదవులు నిర్జీవమైపోయాయి. చెదిరిపోయిన జుట్టు ఆమె ముఖానికి ఎంతో శోభనివ్వడానికి బదులు విచిత్రమైన భయాన్ని సృష్టిస్తోంది. ఆమె ముక్కు దగ్గర వేలుంచి చూశాడు. శ్వాస ఆగిపోయింది. ఆమె నుండొస్తున్న మూలుగు ఎప్పుడో ఆగిపోయింది. తన చేతుల్లో ఉన్నది స్వర్గభామల్ని తలదన్నేలా ఉన్న అందాల రాశి కాదు, రాక్షసిలా ఉన్న ఆమె శవం. శాకిని, ఢాకిని వంటి పిశాచగణాలు చుట్టూ చేరి ఆమెను తమలో కలిపేసుకుంటున్నట్లుగా ఉంది. భయంతో సూర్య శరీరం జలదరించిపోయింది. ఆమెను చొప్పున వదిలేయబోయాడు. కాని ఆశ్చర్యం, అంతవరకు నిర్జీవంగా వేలాడిపోయిన చేతులు అతడికి నాగపాశాలయ్యాయి.
ఆమె కాళ్ళు నాగుపాముల్లా అతడిని పెనవేసుకుపోయాయి. ప్రాణం పోతూ విచ్చుకున్న నోరు మరింత పెద్దదై భయానకంగా నవ్వసాగింది. ఆ కళ్ళు కలువల్లా విచ్చుకోలేదు, ఉప్పొంగుతున్న రుధిర సరోవరాల్లా ఉన్నాయవి. అతడిని పెనవేసుకున్న ఆమె శరీరం అతడికి ఇనుప పంజరంగా మారిపోయింది. ఆమె ఒత్తిడికి అతడి శరీరంలోని ఎముకలు పటపటా విరిగిపోతున్నాయి. ఆమె కౌగిలి మరింతగా బిగిస్తూ బిగిస్తూ అతడికి ఊపిరందడం కష్టమైపోతుంది. శ్వాసందక గెలగల్లాడసాగాడు. చినబాబు, చినబాబు! రామ్దత్ తట్టి తట్టి పిలిచాడు. సూర్యకి మెలకు వచ్చింది, కాని అతడికి ఒళ్లంతా స్నానం చేసినట్లుగా చెమటలు కారిపోతున్నాయి. మళ్లీ పీడకలొచ్చిందా బాబూ? మూలుగుతున్నారు. అతడి ముఖం మీద చెమట ఒత్తుతూ అన్నాడు. అవును. అతడి స్వరం చాలా నీరసంగా ఉంది. అతడి ముఖంలో రక్తమంతా ఎవరో పీల్చేసినట్లుగా ఉంది. మంచినీళ్ళు రాము. రామ్దత్ మంచినీళ్ళిచ్చాడు. నీళ్లు తాగి గ్లాసిచ్చేస్తూ తనకొచ్చిన కల చెప్పాడు సూర్య. మీ తాతగారు గుర్రం మీద తిరిగేవారు బాబు. చంద్రరేఖని ఓ రోజు చూసి మోహించి ఆమె కోసం మేనా పంపడం నిజమే. ఆ మేనా మళ్లీ ఆమెను ఎక్కించుకుని వెళ్లలేదు. ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం జరిగిన విషయం మీకు కలగా రావడం ఆశ్చర్యమే. మనిషికి నిద్రావస్థలో ఎన్నో చిత్ర విచిత్రమైన కలలొస్తాయి. ఎంత వెదికినా వాటికి అర్థం కనిపించదు. కాని ఈ కల అర్థం లేదని కొట్టివేసేందుకు వీల్లేదు. పరాయి ఆడదాన్ని చూస్తే తలదించుకుపోయే తన అంత కామాంధుడిగా వ్యవహరించడం ఆశ్చర్యం గొలిపింది. అంతర్గతంగా ఉండే ఆలోచనలు, కోరికలు కలల రూపంలో వస్తాయని సైకాలజీ చెబుతోంది. తన అంతరాంతరాల్లో అలాంటి నీచమైన ఆలోచనలున్నాయా? తను ఒప్పుకోలేడు. కలలో తన ప్రవర్తనకి అర్థం లేదు. అదొక పిచ్చి కల. చంద్రరేఖ గురించి విన్నదే తనకి కలగా వచ్చింది. ఆ మాటే రాందతతో అన్నాడు. ఈ కథ వినకముందు కూడా కలలో ఆమెొచ్చిందని, మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించిందని చెప్పారు వారం 10 రోజుల కింద. మీకా రోజు బాగా నోరు పోయింది. నేను లేపాను. అవును, అచ్చు హరిచందన్ లాంటి అమ్మాయి ఏటి నుండి నీళ్లు తీసుకుపోతూ నాకు ఎదురైంది. నా కల్లోకొచ్చిన దెయ్యమే ఆ రోజు అలా ఎదురుపడింది అనుకున్నాను. ఎప్పుడూ చూడని వాళ్లు కల్లోకి రావడం చిత్రంగా ఉంది. తనను చంపాలనుకున్న దెయ్యం అచ్చు హరిచందన్లా ఎందుకుంది? ఉదయం పడక మీద నుండి లేచొస్తూ హాల్లో గోడకి నిలువెత్తు తాతగారి ఫోటోని పరీక్షగా చూశాడు. పులిని చంపి దాని పక్కన నిలబడి తీయించుకున్న ఫోటో అది. చేతిలో తుపాకీ ఉంది. షేర్వాణి, కుర్తా, అవే కోరచూపులు, మెలితిప్పిన మీసాలు. తరచూ ఈ ఫోటోని చూడ్డం వల్ల ఈ గెటప్లో తను చంద్రరేఖ వెంటపడ్డా? సింహాసనం లాంటి కుర్చీలో గంభీరంగా కూర్చున్న మరొక ఫోటో కూడా ఉందక్కడ. తాతగారి పోలికలు తనకి చాలా వచ్చాయి. ముఖ్యంగా ఆ ముక్కు, బుగ్గలు. ఈ కల వెనకేదో మిస్టరీ ఉంది. తన తాతగారి చేతిలో మానమూ ప్రాణమూ పోగొట్టుకున్న చంద్రరేఖ ఆత్మ ఆయన మీద పగ పెంచుకునుంటుంది. ఆయన పోలికలో ఉన్న తనని చూసి ఆయనగా భ్రమపడి సాధిస్తుందేమో. ఆత్మల్ని, దెయ్యాల్ని తను నమ్ముతున్నాడా? ఫారెన్ రిటర్న్డ్ డాక్టర్. అదే రోజు సాయంత్రం రంగసాని ఇంటి నుండి మనిషొచ్చాడు. రంగసానికి గుండెల్లో నొప్పొచ్చిందని, డాక్టర్ని తీసుకురమ్మందని. సూర్య వెళ్ళాడు. ఊరి చివర ఆర్చీలుగా ఉన్న పెద్దిల్లు, శిథిల ఛాయలు కనిపిస్తున్నాయి. రండి డాక్టర్ బాబు. అలివేణి ఎదురొచ్చి కొన్ని గదులు దాటించి రంగసాని గదిలోకి తీసుకువెళ్ళింది. వైభవం కోల్పోయినట్లుగా ఉన్న పాత పందిరి మంచం మీద మూలుగుతూ పడుకునుంది రంగసాని. సూర్యం చూసి ఆమె లేచి కూర్చుంది. నమస్కారం దొరవారు. నమస్కారమవ్వా. ఏమిటి సుస్తి? ఎక్కడ నొప్పి? ఆమె ఛాతి మీద, వీపు మీద స్టెత్ పెట్టి చూస్తూ అన్నాడు. గుండెల్లో. ఇక్కడ. 90 ఏళ్లు పైబడుతున్నా ఒక్కనాడు మూలిగి ఎరుగని దొరగారు. బీపీ, షుగరు ఏవీ లేకుండా రాయిలా ఉన్నాను. ఏమైందో రాత్రి నుండి హఠాత్తుగా గుండెల్లో నొప్పి ప్రారంభమైంది. తట్టుకోలేకపోతున్నాను. అమ్మమ్మ రాత్రి మా పిన్ని చంద్రరేఖను తలచుకుని బాగా ఏడ్చింది. అందుకని నొప్పొచ్చిందేమో చెప్పింది అలివేణి. ఇంజెక్షన్ ఇవ్వనావా? నా జీవితంలో ఎప్పుడూ సూది మందు తీసుకుని ఎరుగను. చిన్నదొర, సూదొద్దు. ఏమైనా గోళీలుంటే ఇవ్వండి. రంగసాని మారం చేస్తున్నట్లుగా అంది. ఈ నొప్పికి సూది మందే బాగా పనిచేస్తుందవ్వా. నేను ఇంజెక్షన్ చేస్తే అసలు ఇచ్చినట్టే తెలీదు. ఈరోజు ఏమైనా తిన్నావా? పిల్లలు బలవంతం పెట్టి పొద్దున్న చపాతీ తినిపించారు బాబుగారు. ఈ రోజుల్లో 60 వచ్చేసరికి అన్ని రోగాలు చోటు చేసుకుంటున్నాయి మనిషిలో. ఇంత వయసులోనూ నీ ఆరోగ్యం చాలా చక్కగా ఉంది. ఏమిటి నీ ఆరోగ్య రహస్యం అవ్వా? మాటల్లో ఎప్పుడు సూదిగుచ్చి తీసింది తెలియలేదు రంగసానికి. చీమ కుట్టినంత నొప్పి కూడా లేదని అబ్బురపడింది. తెల్లవారుజామున 5ంటికి లేచి స్నానం చేసి, పూజ చేసి 1 గంట సంగీత సాధన చేసిగాని ఏమీ తీసుకోను, తినను. నా పద్ధతే పిల్లలకు నేర్పాను. దేవదాసి వ్యవస్థ పోయినా కోదండరామస్వామి ఆలయంలో నాట్యం చేయకపోతే నా మనసు కుదరదు. ఆ రాముడే నా ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడేమో.
నువ్వు నాట్యం కూడా చేస్తావా? అమ్మమ్మకి కూచిపూడి భరతనాట్యం చక్కగా వచ్చు. ఆమె మాకు గురువు అంటూ టీ వెండి గ్లాసులో తీసుకొచ్చింది అలివేణి. కమ్మటి యాలకుల సువాసనతో చిక్కటి టీ. మా అమ్మమ్మ సంగతి మీకు తెలీదు డాక్టర్ బాబు. ఆమె ఇప్పటికీ నడుముకి చెంగు చుట్టి మీ అందరికీ నా చేతులతో వండి పెడతానే అంటూ తయారవుతుంది. మేమే ఆవిని వంట చేయనివ్వం. బెడ్ మీద పగలు పడుకునే వాళ్ళని చూస్తే ఆమెకు పరమ చిరాకు. ఆమె పగలు పడుకోదు. ఏ రామాయణ భారతాలో చదువుకుంటుంది. అందుకే ఆవిడ అంత ఆరోగ్యంగా ఉందేమో అనిపిస్తోంది. ఇంత వయసొచ్చినా కంటి చూపు, వినికిడి శక్తి అంత బాగున్నాయి. ఆమె ముందు మేం ముసలవాళ్ళం అయిపోయాం అని చెప్పింది అలివేణి. విటులను అలరించిన ఒక సానిలో ఎంత చక్కటి క్రమశిక్షణ! వాళ్ల మాటల్లో చక్కని సంస్కారం వ్యక్తమవుతోంది. నీకు కూతుళ్ళు కొడుకులు ఎంతమందవ్వా? 2 కవలలు బాబు, 2 ఆడపిల్లలు. వాళ్లు పుట్టినప్పుడు నా ఒడిలో వరాల మూటల్ని వేశాడనుకున్నాం. కాని వాళ్లే నా కడుపులో చిచ్చు రగిలిస్తారనుకోలేదు. చంద్రరేఖ నా పెద్ద కూతురు, అలివేణి తల్లి నా చిన్న కూతురు. అలివేణిని కని కన్ను మూసింది. చంద్రరేఖ నిజంగా 16 ఏళ్లొచ్చేసరికి నిండు చంద్రబింబంలా తయారైంది. అది ఓనాడు హఠాత్తుగా మాయమైపోయింది. ఏమైందవ్వా? సూర్యముఖంలో ఉద్విగ్నత. ఏమైందో ఆ భగవంతుడికి తెలుసు, మీ తాతగారికి తెలుసు, నాకేం తెలుసు? ఆవిడ నిస్పృహగా అంది. తాతగారంటే? మణిచంద్ర భూపాల్ గారు. మీ ఎదుట చనిపోయిన మీ తాతగారిని నిందించకూడదు గాని ఆయన నా కడుపులో చిచ్చుపెట్టాడు బాబు. రంగసాని కంఠం రుద్ధమైపోయింది. కొంచెం అందంగా కనిపించిన ఆడదాన్ని వదిలేవాడు కాదు. ఆయన గుర్రం మీద బయలుదేరితే ఊళ్ళో ఆడవాళ్లంతా ఇళ్లలోకి పరిగెత్తి తలుపులు మూసుకునేవాళ్లు. కర్మకాలి ఓనాడు నా కూతురు చంద్ర ఆయన కంటపడింది. వృత్తిలోకి దిగిన పిల్లయితే బాధ లేకపోయేది. వృత్తి చేయడం దానికిష్టం లేదు. పెళ్లి చేసుకుని సంసార స్త్రీలా గౌరవంగా జీవించాలని కలలు కనేది. దాన్ని చూసి మోజుపడ్డారు దొరవారు. దాన్ని దేవుడికి పంపమని కబురు చేశారు. వెళ్లి మొరపెట్టుకున్నాను. నా కూతురికి వృత్తి చేయడం ఇష్టం లేదని, దయతో దాన్ని విడిచిపెట్టమని, కావాలంటే నన్ను వాడుకోమన్నాను. అప్పటికి నా వయసు 32, 33. నా 16వ ఏట కవలలు పుట్టారు. నీ కూతుర్ని పంపమంటే ముసల్దానివి నువ్వొస్తానంటావేంటి అని నన్ను కాలితో తన్నారు. నీ కూతుర్ని పంపకపోతే నీ సర్వనాశనం కళ్ళజూస్తానన్నాడు. ఆయన్ని ఎదిరించి ఈ ఊళ్ళో బతకడం దుర్లభమని నాకు తెలుసు. నా కూతుర్ని బలవంతంగా అలంకరించి దొరవారు పంపిన మేనాలో దేవుడికి పంపాను. అంతే, అది తిరిగి రాలేదు. దానికి బదులుగా విలువైన నగలు కట్టలుగా డబ్బు పంపించారు. అవి తీసుకొచ్చిన మున్షీతో కబురు చేశారు. ఇక నుండి చంద్ర తన మనిషిని, తిరిగి శానికొంపలో అడుగు పెట్టబోదని, ఆమెను పట్నంలో బంగ్లాలో ఉంచుతున్నానని. పిల్ల ఎక్కడో పట్నవాసంలో బతుకుతుందిలేమని తృప్తిపడేదాన్ని. 10 ఏళ్ల తర్వాత మీ తాతగారు కారు యాక్సిడెంట్లో పోయారు. అప్పుడైనా నా చంద్ర ఎక్కడుందో తెలుస్తుందనుకున్నాను. కానీ ఏమీ తెలీదు. మీ మునిషిగాని, మీ పనివాళ్లుగాని ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు. ఏడ్చి గుండె రాయి చేసుకున్నాను. మా తాతగారి దగ్గర పనిచేసిన వాళ్ళు ఇప్పుడెవరైనా బ్రతుకున్నారా? రంగసాని కొంచెంసేపు ఆలోచించి, మీ రామదత్తు తండ్రి లక్ష్మణ్ దొరవారికి నమ్మిన బంటు, అతడు బ్రతికే ఉన్నాడు అని చెప్పింది. మీ చంద్రరేఖ మీ పోలికేనా? పోలికలు నా వచ్చినా దానికి బుద్ధులు మాత్రం మా తండ్రిగారు వచ్చాయి. దానికి తండ్రేమిటని ఆశ్చర్యపోకండి. రాజేశ్వరరావని పక్క ఊరి జాగిరిదారు. ఆయన బ్రాహ్మడు. మా అమ్మని ఆయన ఉంచుకున్నా మా అమ్మ నీతిగా ఆయన ఒక్కడితోనే ఉండేది. బ్రాహ్మడికి పుట్టిన పిల్లలమని మాకు మత్స్యమాంసాలు పెట్టేది కాదు. అప్పుడప్పుడు మా నాన్నగారు మాతో కలిసి భోజనానికి లేచేవారు. మా అమ్మ తల నిండా నీళ్లు పోసుకుని వచ్చి తడిగొడ్డలతోనే వండి పెట్టేది. ఆయన బ్రతుకుంటే మా జీవితాలు మరొక రకంగా ఉండేవి. ఈ రంగసాని రంగనాయక్ అయ్యేది. చెల్లెలు రత్నసాని రత్నం అయ్యేది. మాకు చక్కగా పెళ్లిళ్లు చేసి పంపిస్తానని చెప్పేవారాయన. మా చంద్రది చక్కని రూపం. దాని రూపం నా ముని మనవరాలు చందనకొచ్చింది. అసలు చంద్రే చందనగా పుట్టిందేమో అనిపిస్తోంది చెప్పింది రంగసాని. ముసలామె కళ్ళు ఒత్తుకుంటుంటే హరిచందన గుమ్మంలో నిలబడి చూస్తోంది. ఆవిడ్ని, ఆమె సోదిని శ్రద్ధగా వింటున్న సూర్యని, ఇలారా దొరవారికి నిన్ను పరిచయం చేస్తాను పిలిచింది ముసలామె. కాళ్ల అందెలు గల్లుగల్లుమంటుంటే నెమ్మదిగా కదిలొచ్చింది హరిచందన. దీని పేరు హరిచందన. పక్క ఊరి స్కూల్లో 10 చదువుకుంటోంది. తరతరాలుగా మాకు సంక్రమిస్తోన్న సంగీత నృత్యాలు మాతోనే కాకుండా నాకు వచ్చిన విద్య నా మనవరాలకి ధారపోస్తున్నాను. నాట్యంలో దానికి మంచి తెలివుంది. ఏ ముద్ర చూపినా ఇట్టే పట్టేస్తుంది. దాన్ని పట్నం తీసుకువెళ్లి మంచి నాట్యాచారుడి దగ్గర ఉంచాలని నా కోరిక. ప్రస్తుతం నాకంత స్తోమత లేదు. చాదస్తం కాకపోతే ఈ సంగతులన్నీ ఆయనతో ఎందుకు చెప్పాలి? చిరాకు పడింది. ఆమెను చూసి నవ్వాడు సూర్య.
నేను ఏమైనా అనుకుంటాననే కదా, ఏమీ అనుకోను. వస్తానిక, రెస్ట్గా పడుకో అవ్వా. జరిగిందేదో జరిగిపోయింది, బాధపడకు. నొప్పి రాత్రికల్లా తగ్గిపోతుంది. తగ్గకపోతే రేపు నాకు కబురు చేయి, వస్తాను. అతడు గుమ్మం దాటుతుంటే వినిపించింది తండ్రిలాగే సాత్వికుడు. రామ్దత్ లాంతర్ల గ్లాసుల్ని ముగ్గుతో శుభ్రపరిచి వెలిగించే ప్రయత్నంలో ఉన్నాడు. నీ తండ్రింకా బ్రతికే ఉన్నాడా రాము? బతికే ఉన్నాడు బాబు. ఎన్నేళ్ళు ఆయనకి? ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలీదు చిన్నబాబు. గుడిసెల్లో పుట్టిన వాళ్ళకి తేదీలు ఎవరు రాసి పెడతారు? ఉండొచ్చు 80 90 చెప్పాడు రామ్దత్. బాగానే తిరగలుగుతాడా? చేతకాదులే చిన్నబాబు. మెల్లగా లేచి తిరిగినా ఎక్కువగా మంచంలోనే ఉంటాడు. చూపు వినికిడి? ఓ కంటికి పువ్వొచ్చింది. ఆయన రెండో కంటితో మనుషుల్ని బాగానే గుర్తుపడతాడు. మనం కొంచెం పెద్దగా మాట్లాడితే వినబడుతుంది. దేనికి బాబు ఇవాళ హఠాత్తుగా మా అయ్య సంగతి అడుగుతున్నారు? ఓసారి మీ అయ్యని చూడాలి, పద రాందత్. లేడికి లేచిందే పొరుగన్నట్లు ఇప్పుడా? చీకటి పడింది, రేపు వెళదాంలే చిన్నబాబు. ఈరోజే వెళ్ళాలి. చీకట్లో ఆ సందుల్లో గొంతుల్లో వెళ్లడం కష్టం చిన్నబాబు. టార్చి తీసుకో. చీకట్లో మా అయ్యకి చూపు అందు. రేపు ఉదయం వెళదాం చిన్నబాబు. సరే అయితే. మరురోజు ఉదయం నిజంగానే చాలా సందులు గొంతులు దాటించి తీసుకువెళ్లాడు రామ్దత్. చిన్న పెంకుటిల్లు వాళ్లది. పెంకుటింటి చూరు కింద నులక మంచంలో పడుకున్నాడు రామ్దత్ తండ్రి లక్ష్మణ్. దూరం నుండే తండ్రిని చూపాడు రామ్దత్. ఆ ముసలాడే మా అయ్య. నువ్వు నా వెంట రాకు రాము, నేనొక్కడే వెళతాను. సూర్య వెళ్లి మంచం దగ్గర నిలబడ్డాడు నిశ్శబ్దంగా. లక్ష్మణ్ యగాదిగా చూశాడు. దొరా అన్నాడు విభ్రాంతిగా. ఇన్నేళ్లైనా ఒక్కనాడు కల్లోకి రాలేదు. ఇప్పుడు ఇన్నేళ్లకి మీరే వచ్చారా? ఎవరనుకుంటున్నావు నన్ను? సూర్య పెదవుల మీద చిరునవ్వు. 40 ఏళ్లు మీ సేవలో గడిపిన వాణ్ణి. నేను మిమ్మల్ని గుర్తుపట్టలేనా దొరా? అయితే నా పేరు చెప్పు. ఈ దాసుడు నోటితో ఎలా పలుకుతాడయ్యా? పర్వాలేదు చెప్పు. మీరు నన్ను పరీక్షిస్తున్నారు కదూ, నేనింకా మతి తప్పలేదు. దొరా, మీరు మా మణిచంద్ర భూపాల్ గారు. నువ్వు దెయ్యాలంటే భయపడవా? దెయ్యాలంటే ఆత్మలే కదా దొరా, వాటిని చూసి భయం ఎందుకు? అయినా నాకు చిన్నప్పటి నుండి దెయ్యాల్ని చూసి చూసి భయం ఎప్పుడో పోయింది. నువ్వు దెయ్యాల్ని చూసావా? ఎక్కడా? సూర్య గొంతులో ఆశ్చర్యం. నావి పిల్లి కళ్ళు, రాక్షస గణం. అందుకని నాకు చిన్నప్పటి నుండి దెయ్యాలు కనిపించేవి దొరా. ఎలాంటి దెయ్యమైనా నా కళ్ళబడకుండా పోయేది కాదు. ఒక్కోసారి అవి నాతో మాట్లాడేవి కూడా. మన బంగ్లాలో చంద్రరేఖ ఆత్మని ఎప్పుడైనా చూసావా? ఎందుకు చూడలేదు దొరా? సానాసార్లు చూశాను. తెల్లచీర కట్టుకుని కాళ్ల గజ్జెలు మోగిస్తూ మన బంగ్లా అంతా తిరిగేది. మన మామిడి తోటలో తిరిగేది. కాని ఎప్పుడూ ఏడుస్తూ కనిపించేది దొరా. ఆ పిల్ల అర్ధాంతరపు చావు తలుచుకుంటే సానా దిగులేసేది. శవాన్ని తీసుకుపోయి బంగ్లా వెనక మామిడి తోటలో గొయ్యి తీసి పూడ్చిపెడుతుంటే చంద్రబింబంలా ఉన్న ఆ ముఖం చూసి నాకు దుఃఖం ఆగింది కాదు. బంగారు పుట్టుక, అటువంటి పుట్టక మన దొరలిళ్లలోనూ చూడలేదయ్యా. ముసలాడు కళ్ళొత్తుకున్నాడు. చంద్రాత్మ మీకూడా కనిపించిందని అన్నారుగా దొరా. పడకగదిలో ఎక్కువగా కనిపిస్తోందని పడకగది కూడా మార్చేశారు. పడకగదిలోనే చంద్రాత్మ ఎక్కువగా ఎందుకు కనిపించేదిరా? అక్కడ పందిరి మంచం మీద మీ సందిట్లోనే ఆ పిల్ల ప్రాణం పోయిందిగా. జీవి పోయిన చోట ఎక్కువగా తిరుగుతుందని విన్నాను. మీరు కారు యాక్సిడెంట్లో పోయినప్పుడు కాళ్లు పోగొట్టుకుని బ్రతికిన మన డ్రైవర్ చెప్పాడు. కారుకి ఎదురుగా ఒక తెల్లచీర కట్టుకున్న స్త్రీ ఎదురుగా వచ్చిందని, ఆమెను తప్పించబోయి కారు చెట్టుకు గుద్దానని. అప్పుడు మేమంతా అనుకున్నాం చంద్ర ఆత్మ మీ మీద పగ తీర్చుకుందని. తనకి పడింది పిచ్చికల కాదు. చాలా ఏళ్ల క్రితం తమ ఇంట్లోనే జరిగిన ఒక యథార్థ సంఘటనది. కానీ తను మణిచంద్ర భూపాల్ కాదే. స్త్రీ అంటే చాలా పవిత్రమైన భావం ఉంది తనలో. ఒక ఆడపిల్లను బలవంతంగా అనుభవించడం అన్నది కలలోనైనా ఊహించలేడు. తనలో తాతగారి పోలికలు ఎక్కువగా ఉన్నందువల్ల చంద్రరేఖ ఆత్మ పొరబడుంటుందా? ఇంకా పగ తీర్చుకోవాలనుకుంటోందా? సూర్య తనని పరిచయం చేసుకోకుండానే వెనుతిరిగాడు. సూర్య సందేహానికి సమాధానం మరునాడు సాయంత్రం ఊరవతల శివాలయం దగ్గర లభించింది. కర్మబాధితుడైన సూర్య కథ మరొకసారి. ఇట్లు శ్రీచక్ర. జయసూర్య కథ చాలా తమాషాగా ఉంది కదా మావయ్య. శ్రీచక్ర రాసింది చదివి మడుస్తూ అంది కౌస్తుభ. అవును మణి, చెంచుపిల్ల కథ కంటతడి పెట్టిస్తోంది. ప్రేమించినవాడే ధనలక్ష్మికి బలిచ్చాడంటే వాడెంత దుర్మార్గుడనుకోవాలి, ఆ పిల్ల ఎంత దురదృష్టవంతురాలనుకోవాలి. చంద్రరేఖ మాత్రం సానిపిల్లైనా సంసారిగా మారాలని కన్న కలలు కలలైపోయి జమీందారు దొంగతనానికి బలైపోయింది కదా. ఈ ఇద్దరు ఆడపిల్లల కథలతో జయసూర్యకున్న సంబంధమేమిటో అర్థం కావడం లేదు. ఇంతకీ ఆ భైరవుని కొండలో ధనముందా?
ఊరికే అనుకోవడమేనా? ఉంటే జయసూర్యకి లభిస్తుందా? అంతా సస్పెన్స్. శ్రీచక్ర రాసే లెటర్ కోసం ఎదురు చూసేలా చేశాడు. జయసూర్య కథ మంచి సస్పెన్స్లో ఆపేసి, అవును మావయ్య, కథ చాలా సస్పెన్స్గా ఉంది. నెల రోజుల తర్వాత మొదటిసారిగా పని అప్పగించబడింది కౌస్తుభకు. అతడొక సినిమా ప్రొడ్యూసర్. పేరు వెంకట నాయుడు. ఆయనకిద్దరే అమ్మాయిలు, రజిత, విజిత. రజితకి పెళ్ళైపోయింది. విజిత కాలేజీలో చదువుతోంది. ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన అహంకారం లేని మనిషి. తన క్లాస్మేట్ పవన్ని ప్రేమిస్తోంది. బిఈ ఫైనల్ పరీక్షల ముందు ఈ విషయం తండ్రికి తెలిసింది. కూతుర్ని నిలదీస్తే పవన్ని ప్రేమిస్తున్నానని, పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని చెప్పింది. పవన్ పేద విద్యార్థులకిచ్చే స్కాలర్షిప్పులతో చదువుకున్న అబ్బాయి. ధనానికి పేదవాడేమో కానీ చదువుకు పేదవాడు కాదు. ఆ విషయంలో అతడు సరస్వతీదేవి ముద్దుల బిడ్డడేమో అనిపిస్తోంది. ఏ క్లాసులో ఉన్నా ఫస్ట్ ర్యాంక్ అతన్ని వరించాల్సిందే. అతడు పోగు చేసే విజ్ఞానమంతా అతడి కళ్లలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆ కళ్ళు చూసే విజిత అతడి పట్ల ఆకర్షితురాలైంది. అతడు విజితను ఇష్టపడుతున్నాడు. పవన్ పేదవాడైనా అతడికి తన కూతుర్నివ్వడానికి వెంకటనాయుడికి అభ్యంతరం ఏం లేదు. అయితే పవన్ ప్రేమ విషయంలో ఆయనకి సందేహం. పవన్ తన కూతుర్ని ప్రేమిస్తున్నాడా, ఆమె వెనకనున్న ఆస్తి అంతస్తుల్ని ప్రేమిస్తున్నాడా? అసలు అతడి క్యారెక్టర్ ఎలాంటిది? చాలామంది జీవితాలు పైకి కనిపించేదొకటి, వెనకొకటి. ఎన్నో వయోముఖ విషకుంభాలు, తేనె పూసిన కత్తులు. తన కూతుర్ని అతడి చేతిలో పెట్టే ముందు అతడి సహచర్యంలో తన కూతురి జీవితం సాఫీగా సాగిపోగలదు అన్న భరోసా ఉంటేనే వాళ్ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఆ విషయంలోనే అతడు పారిజాతను కలిశాడు. పవన్ క్యారెక్టర్ విషయంలో వాకబు చేయమన్నాడు. అది చాలా చిన్న పని. పెద్దగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ పని కౌస్తుభకు అప్పగించింది మేడం. అతడి క్యారెక్టర్ ఎలాంటిదో, అతడు నిజంగా విజితను ప్రేమిస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి దానికి పెద్ద ఇన్వెస్టిగేషన్ దేనికి మేడం? నా కూతురిని నీకివ్వడం ఇష్టం లేదు. నా మాట కాదని ఆమెను నువ్వు పెళ్లి చేసుకుంటే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని ఒక్క మాట నాయుడుగారంటే అతడి అసలు రంగు బయటపడుతుంది. నిజంగా అతడు విజితను ప్రేమించేవాడే అయితే ఆస్తితో నిమిత్తం లేకుండా ఆమెను పెళ్లాడతాడు. ఆస్తి కోసమే ఆమెను పెళ్లాడాలనుకుంటే నాయుడుగారి మాట విని పారిపోతాడు. నా ఆస్తిలో చిల్లి గవ్వ దక్కదు అన్న ఒక్క సినిమా డైలాగ్ చాలంటావు అతడిలోని అసలు మనిషిని పట్టుకోవడానికి. కానీ నీ ఊహ తప్పు. అంత తేలిగ్గా పైకి తేలని మనుషులుంటారని మరొకకు. ముందు కూతుర్నైతే చేసుకొని ఆస్తి ఎక్కడికి పోతుంది, తండ్రి ఎక్కడికి పోతాడని ఆలోచించే ఘటాలు కూడా ఉంటాయి. ఒకే రూట్లో మన ఆలోచన ఎప్పుడూ సాగకూడదు. మనకి అష్టదిక్కులున్నట్టే మన ఆలోచనలకి ఉండాలి. నేరస్తుణ్ణి ఏ దిక్కు నుండి పారిపోకుండా కాపలా కాసి పట్టుకోవాలి. పవన్కి సంబంధించిన ఫైల్ అందజేసింది. పేరు పవన్ కుమార్. వయసు 25. చదువు బిఈ. స్థలం లో క్లాస్ లొకాలిటీ. లక్ష్యం అమెరికా వెళ్లి పై చదువులు చదవడం, అక్కడే సెటిల్ కావడం. మరికొన్ని వివరాలు ఉన్నాయి అందులో. నాయుడు గారి అడ్రస్సు, ఫోన్ నెంబరు. నేనొకసారి నాయుడు గారిని కలుస్తాను మేడం. ఎటు చూసినా పచ్చని పొలాలు, రంగురంగుల పూలు, ఆ పొదల మధ్య రంగురంగుల జంటలు. సాయం సమయం అది. పగలంతా ప్రచండంగా వెలిగిపోయిన సూర్యుడు అలసిపోయి విశ్రమించబోతూ జగతి మీద పసిడి వెలుగు వెదజల్లుతున్నాడు. ఎంతో ఆహ్లాదంగా ఉన్న ఆ వాతావరణంలో ఒక పూపొద చాటున గువ్వల జంట్ల ఒకరి మీద ఒకరు ఒరిగినట్టుగా కూర్చుని చిన్న స్వరంతో మాట్లాడుకుంటున్నారు పవన్, విజిత. నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు పవన్. ఏం చేయాలో తోచడం లేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? చేయడానికి వేరే ఏముంది? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం పెళ్లి చేసుకుని కాపురం కొనసాగించడమే. కానీ పెద్దవాళ్ల ఆశీర్వాదం లేకుండా మనం పెళ్లి చేసుకోవడం నాకు సమ్మతం కాదు విజిత. ఎలాగైనా సరే మీ నాన్నగారిని ఒప్పించడానికే ప్రయత్నించు. ఎంత ప్రయత్నించినా లాభం లేదు. ఆయన ఒప్పుకోడు. పెద్దవాళ్లని ఎదిరించి మనం పెళ్లి చేసుకోవడం అంటే కోరి కష్టాలు కొంతెచ్చుకోవడమని నా ఉద్దేశం. అందుకని మనం పెద్దవాళ్లు ఒప్పుకునేదాకా ఆగడం మంచిదని నా ఉద్దేశం. అలా అయితే మనం ముసలవాళ్ళమైనా మన పెళ్లి కాదు. కాకపోయినా పర్వాలేదు. పెద్దవాళ్ల ఆశీర్వాదం లేని పెళ్లి కాదు. పెద్దవాళ్ల మీద నీకు అంత భక్తుంటే పెద్దవాళ్ళని అడిగే ప్రేమించాల్సిన మాట ఈ గొడవ లేకపోయేది కదూ. ప్రేమించే ముందు ఈ ఆలోచన కలిగే అవకాశం ఉంటే ప్రపంచంలో ఇన్ని ప్రేమ కథలెందుకు విషాదాంతమవుతాయి? అతడు చిన్నగా నవ్వాడు. అయితే మన కథ విషాదాంతం కాక తప్పదంటావు. ఆ విషాదం తాత్కాలికమే. పెద్దవాళ్లని కాదని పెళ్లి చేసుకుంటే మనం అందరికీ విలైపోయినట్టే. ఏమాత్రం ఆర్థిక స్తోమత లేనివాణ్ణి నిన్ను చేసుకుని నేనేం సుఖపెట్టగలను? నీ మీద ప్రేమ చేత నేను ఈ పెళ్లి నిరాకరిస్తున్నానని నువ్వు అర్థం చేసుకుంటే మంచిది. చాలు, అర్థమైంది. నీకు నీ ప్రేమకు గుడ్ బై. విజిత విశ్వస వెళ్ళిపోయింది. అతడు స్తబ్దంగా అక్కడే కూర్చున్నాడు. హలో
అంటూ మరో పక్క నుండి వచ్చింది కౌస్తుభ. ఆమె చేతుల్లో ముచ్చట గొలిపే తెల్ల బుజ్జుకొక్క పిల్లుంది. దాని ఒళ్ళంతా జూలుంది. సారీ, మీ ప్రణయ కలహం విన్నాను. వినాలని వినకపోయినా అనుకోకుండా నా చెవిలో పడింది. నేనేం చేయను? తమాషాగా భుజాలు ఎగరేసింది. గోడలకి చెవులున్నట్లే పొదలకి ఉంటాయన్నమాట. అతడు నవ్వలేక నవ్వాడు. మీరు నాకు నచ్చారు. అతడు ఉలిక్కి పడ్డాడు. తెల్లబోయినట్టుగా చూశాడు. చాలామంది ప్రేమ మైకంలో పడి భవిష్యత్తు గురించి ఆలోచించారు. సిరి సంపదలతో పుట్టి పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఈగలు దోమలు ముసిరే పూరికంపలో ఉంచితే ఆమె మానసిక పరిస్థితి ఏమిటని మీలా ఎంతమంది ఆలోచిస్తారు చెప్పండి. వాస్తవానికి దగ్గరగా ఆలోచించే వాళ్ళంటే నాకు ఇష్టం. మీ పరిచయం చేసుకోవచ్చా? వైనాట్. నా పేరు పవన్ కుమార్. బిఈ చేశాను. ఫర్దర్ ప్రోగ్రాం ఏమిటి? అమెరికా వెళ్లాలని నా చిన్ననాటి కల. పరిస్థితులు అనుకూలిస్తే అక్కడే సెటిల్ కావాలని నా కోరిక. సరిగ్గా నా కల కూడా అదే. మరో సంవత్సరానికి ఆ కల నిజమవుతుంది కూడా. మా డాడీ నన్ను పంపడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. మీ డాడీ ఏం చేస్తారు? బిజినెస్. అయితే అదృష్టవంతులన్నమాట. నా వంటి దురదృష్టవంతులకి కలలు కలలుగానే మిగిలిపోతాయి. అతడు నిస్పృహగా అన్నాడు. ఎందుకంత నిరాశ? నిరాశ కాక ఇంకేమిటి? పేదవాళ్లు ఆశపడ్డం కూడా తప్పేమో అనిపిస్తోంది. ఊరికే ఆశపడ్డం తప్పు. ఆశనే ఆశయంగా మార్చుకుని అందుకోసం కృషి చేస్తే తప్పులేదు. విజిత నా పాలిట అదృష్టదేవత అవుతుందనుకున్నాను. ఆమె ద్వారా అమెరికా వెళ్లొచ్చునని ముందుగానే అనుకుని ప్రేమించలేదు గాని ప్రేమించాక మాత్రం ఆశపడ్డాను. ఆమె తండ్రి బాగా డబ్బున్నవాడు కదా. అల్లుణ్ణి అమెరికా పంపించడం ఎంత పని అనుకున్నాను. నేను అల్లుణ్ణి కావడమే ఆయనకి ఇష్టం లేకపోయాక అమెరికా ఛాన్స్ నాకెక్కడిది? ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు? అమెరికా పంపించగల మరో మామ కోసం అన్వేషణలో పడతారా? అమెరికా పంపించే మామలు అంత తేలిగ్గా దొరుకుతారా ఏమిటి? దొరికితే వదులుకోరు అన్నట్టే కదా. చెప్పాను కదా, అమెరికా వెళ్లాలని నా చిరకాల స్వప్నమని. ఇవంటి విద్యాతృష్ణ గల యువకులంటే మా డాడీకి చాలా ఇష్టం. నా ఫ్రెండ్షిప్ని అంగీకరిస్తే మా డాడీకి మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఆయన మిమ్మల్ని అమెరికా పంపిస్తాడు. మీ వంటి సహృదయుల స్నేహాన్ని వద్దనేవాళ్లుంటారా? కానీ మీ ఫ్రెండ్ అయినంత మాత్రాన మీ డాడీ అంత ఉదారంగా పంపిస్తారని నేను కూడా అనుకోను. బహుశా ఆయన మిమ్మల్ని తన అల్లుడయ్యే ఒప్పందం మీదే అమెరికా పంపించొచ్చు. కానీ మీ మనసు విజిత మీద ఉంది కదా. ఆమెను కాదని నన్ను. విజిత అంటే నాకిష్టమే. కానీ అంతకంటే నాకిష్టమైంది నా అమెరికా స్వప్నం. నా స్వప్నం నిజమవుతుంటే నేను విజితను త్యాగం చేయడానికి కూడా సిద్ధమే. విజితను త్యాగం చేయడమే కాదు, నన్ను స్వీకరించాల్సి కూడా వస్తుంది. అతడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది. తొలి పరిచయంలోనే మనసు విప్పి ఇంత ఆత్మీయంగా మాట్లాడిన మీ వంటి మంచి పిల్ల జీవిత భాగస్వామిగా దొరుకుతుంటే కాదనే మురుకుణ్ణి కాదులే. మరి విజిత? విజితతో నా ప్రేమ కథ అది ఈ క్షణం నుండి ముగిసిపోయిన కథ. పాపం, ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందని ఇంత అన్యాయం చేస్తున్నారు? అన్యాయం చేసింది నేను కాదు, ఆమె కన్న తండ్రి. మా ప్రేమ అంగీకరించి మా ఇద్దరికీ పెళ్లి జరిపిస్తే కథ మలుపు తిరిగేది కాదు కదా. అమెరికా వెళ్లాలన్న మీ కోరిక నెరవేర్చుకోవడం కోసం ప్రేమ అన్న పదానికే అర్థం లేకుండా చేసిన మీ చేతిని అందుకునే ముందు నేను కొంచెం ఆలోచించుకోవాలి. ప్రేమ అన్న పదానికి నాకు అర్థం తెలియకపోవడమేమిటి? విజితను ప్రేమించాను కనుకనే ఆమె తల్లిదండ్రులకి ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను పెళ్లాడి ఒక మురికి కోపంలోకి ఏడవకుండా ఆపాను. నన్ను పెళ్లాడితే ఆమె ఏం సుఖపడుతుంది? పాలు పళ్లరసాలతో పెరిగిన ఆమె టీలో కలుపుకోవడానికి ఒక చుక్క పాల కోసం గిలగలాడిపోవాల్సి వస్తుంది. మేడలో పుట్టి పెరిగిన ఆమె పూరి కొంపలో దుర్గంధంలో మగ్గిపోవాల్సి వస్తుంది. ప్రేమ తిండి పెట్టదు. వాస్తవానికి దగ్గరగా ఆలోచించే మనిషిని నేను. ఆ మాట నువ్వే ఒప్పుకున్నావు. అంత వాస్తవానికి దగ్గరగా ఆలోచించే మనిషివి నా కూతుర్ని ఈ ప్రేమ ఊబిలోకి ఎందుకు లాగావరా బ్రూట్? ఎర్రబడ్డ కళ్లతో అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు వెంకటనాయుడు. ఆయన పక్కన విజిత పవన్ని కొత్త మనిషిని చూస్తున్నట్లుగా విభ్రాంతిగా చూస్తూ. ప్రేమంటే ప్రాణమైన ఇవ్వాలరా, అంతేకాని నీ దారిని నువ్వు చూసుకుని పారిపోవడం కాదు. ఈరోజు ఆమె నిన్ను అమెరికా పంపిస్తుందని ఆమె చేతిని అందుకుంటావు. రేపు మరొక ఆమె నిన్ను రాకెట్లో చంద్రలోకమో దేవలోకమో పంపిందంటే ఈ చేతిని విడిచి ఆ చేతిని అందుకుంటావు. అవకాశవాదివి. చూసావమ్మా నీ ప్రియుడి నిజస్వరూపం. ఈ స్వార్థపరుడు కోసం కనిపించిన తల్లిదండ్రులు కాల్దనుకున్నావు అన్నాడు వెంకటనాయుడు. పదనాన్న. పవన్ కేసి ఒక తిరస్కార వీక్షణం విసిరి తండ్రి చెయ్యందుకుని విసురుగా వెళ్లిపోయింది విజిత. కుక్కపిల్లని చేతుల్లోకి తీసుకుని కౌస్తుభ కూడా టాటా చెప్పి ముసిముసి నవ్వులతో కదిలిపోయింది. వెంకటనాయుడు తనకు పరీక్ష పెట్టాడని, తన పరీక్షలో ఘోరంగా ఫెయిల్ అయ్యాడని అప్పుడు గాని అర్థం కాలేదు పవన్కి. అర్థమయ్యాక నెత్తురుచుక్క కూడా లేకుండా పాలిపోయింది అతడి ముఖం.
కౌస్తుభ నాయుడుగారి సమస్యను విజయవంతంగా పరిష్కరించిన సందర్భంలో 10,000 రూపాయలున్న కవర్ అందించింది మేడం పారిజాత. అంత డబ్బు లెక్కబెట్టుకునేసరికి కళ్ళు తిరిగినట్టయ్యాయి కౌస్తుభకి. ఆమె ఆశ్చర్యాన్ని గమనించి, నాయుడుగారు మన పనికి 50,000 ఫీజిచ్చారు. అందులో నీకు 20% ఇచ్చాను. ఇది పూర్తిగా నువ్వు ఒక్కదానివి పూర్తి చేసిన అసైన్మెంట్ కాబట్టి 50,000 ఆయనకో లెక్క కాదు, 1,00,000 అడిగినా సంతోషంగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన కూతురి జీవితం ఆయనకున్న కోట్ల కన్నా విలువైంది కాబట్టి.